హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2008లో విడుదలైన క్లవర్ఫీల్డ్ అనే సైన్స్ ఫిక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఈ మూవీకి IMDb రేటింగ్ 7/10. సడన్గా ఒకరోజు రాత్రి న్యూయార్క్ సిటీని ఒక పెద్ద మాన్స్టర్ అటాక్ చేస్తుంది. ఒకవైపు ఆ సిటీలో ఉండే ప్రజలంతా అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ మాత్రం ఓ అపార్ట్మెంట్లో ఇరుక్కునున్న వాళ్ళ ఫ్రెండ్ని కాపాడడానికి ఆ మాన్స్టర్ ఉన్న చోటికి బయలుదేరతారు. ఫైనలీ వీళ్ళందరూ ప్రాణాలతో తప్పించుకున్నారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఆ నలుగురు ఫ్రెండ్స్లో ఒక అతను అక్కడ జరిగేదంతా రికార్డ్ చేస్తాడు. ఇదొక ఫుటేజ్ బేస్డ్ మూవీ. సో ఆ కెమెరా పర్స్పెక్టివ్ నుంచి మనం ఈ సినిమాని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది. ఈ ఫుటేజ్ US డిఫెన్స్ డిపార్ట్మెంట్కి అటాక్ జరిగిన సెంట్రల్ పార్క్ అనే చోట్లో దొరుకుంటుంది. ఆ వీడియో స్టార్టింగ్లో రాబ్ ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ బెత్ని చూపిస్తారు. రాబ్ అప్పుడప్పుడు తన కెమెరాలో అతని డైలీ యాక్టివిటీస్ని ఫన్ కోసం రికార్డ్ చేస్తాడు. బెత్ ఇంకా రాబ్ కాలేజ్ డేస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. కట్ చేస్తే 1 month తరువాత ఆ కెమెరాని రాబ్ తమ్ముడు జాసన్ యూస్ చేస్తుంటాడు. జాసన్ ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ లిల్లీ రాబ్ కోసం ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఆ పార్టీకి కావాల్సిందల్లా అరేంజ్ చేసి రాబ్ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరినీ పిలుస్తారు. రాబ్కి జపాన్లో ఓ పెద్ద కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా జాబ్ దొరుకుంటుంది. కాబట్టి అతను జపాన్ షిఫ్ట్ అవ్వడానికి ముందు వీళ్ళ ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేశారు. ఇతని పేరు హుడ్. ఇతను రాబ్ బెస్ట్ ఫ్రెండ్. జాసన్ హుడ్కి కెమెరా ఇచ్చి ఆ పార్టీ మొత్తం రికార్డ్ చేయమంటాడు. అలాగే ఇక్కడున్న వాళ్ళంతా రాబ్కి గుడ్ లక్ విష్ చేస్తున్నట్టు వీడియో షూట్ చేయమని చెప్తాడు. రాబ్ జపాన్ వెళ్ళాక లోన్లీగా ఫీల్ అయితే అప్పుడు ఈ వీడియో చూసి అతను సంతోషపడాలని లిల్లీ చెప్తుంది. జాసన్ ఇంకా లిల్లీ చెప్పినట్టు హుడ్ పార్టీ మొత్తం కవర్ చేస్తాడు. అప్పుడు అక్కడికి లిల్లీ ఫ్రెండ్ మర్లీనా అనే అమ్మాయి వస్తుంది. చాలా రోజుల నుంచి హుడ్కి మర్లీనా మీద ఒక క్రష్ ఉంటుంది. కాబట్టి తనని చూడగానే అతను కెమెరా తీసుకుని మర్లీనా దగ్గరికి వెళ్ళాడు. రాబ్ కోసం ఏదైనా ఫేర్వెల్ మెసేజ్ చెప్పమని హుడ్ అడుగుతాడు. కానీ మర్లీనాకి రాబ్ పెద్దగా పరిచయం ఉండడు. అందువల్ల తనేం చెప్పలేకపోతుంది. కొంచెం సేపు తరువాత రాబ్ గర్ల్ ఫ్రెండ్ బెత్ ఒక అబ్బాయితో ఆ పార్టీకి వచ్చింది. అది చూసిన రాబ్ అప్సెట్ అవుతాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఈ 1 month గ్యాప్లో బ్రేకప్ చేసుకుని ఉంటారు. కానీ అతని ఫేర్వెల్ పార్టీకి బెత్ ఇంకో అబ్బాయిని తీసుకురావడం రాబ్కి నచ్చదు. రాబ్ బెత్తో ఒంటరిగా మాట్లాడాలని చెప్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ నుంచి కిచెన్కి వెళ్తారు. ఇంకొన్ని రోజుల్లో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నా. అట్లీస్ట్ ఈరోజు ఒక్కరోజైనా మనం అన్నీ మర్చిపోయి ముందులా ఫ్రెండ్స్లో ఈ పార్టీని ఎంజాయ్ చేస్తామని అనుకున్నాను. అయినా నా ఫేర్వెల్ పార్టీకి నువ్వు ఇంకో అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చావు బెత్ అని రాబ్ అడుగుతాడు. నువ్వు నన్ను కాంటాక్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో మర్చిపోయావా రాబ్? ఒక్క మెసేజ్ కూడా చేయలేదు నువ్వు అని బెత్ చెప్తుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరూ గొడవ పడడం హుడ్ రికార్డ్ చేస్తుంటాడు. అప్పుడు లిల్లీ అతన్ని అది రికార్డ్ చేయొద్దని తిట్టి బయటకు తీసుకొస్తుంది. అది చూసిన జాసన్ ఇంకా హుడ్ వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారని లిల్లీ దగ్గర అడుగుతారు. రాబ్ జపాన్కి పర్మనెంట్గా షిఫ్ట్ అవుతున్నాడు కాబట్టి బెత్తో అతని రిలేషన్షిప్ని ఎండ్ చేసుకున్నాడని లిల్లీ చెప్పింది. వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చిన బెత్ ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతుంది. రాబ్ కూడా అప్సెట్ అయి ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. ఆ పార్టీ ఇంకా జరుగుతుంది కాబట్టి రాబ్కి నచ్చచెప్పి అతన్ని బయటికి తీసుకురమ్మని లిల్లీ హుడ్ ఇంకా జాసన్ దగ్గర చెప్తుంది. వాళ్ళిద్దరూ రాబ్ ఉన్న రూమ్కి వెళ్తారు. జాసన్ అతనికి అడ్వైస్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా వీళ్ళున్న బిల్డింగ్ భూకంపం వచ్చినట్టు కదులుతుంది. అక్కడున్న లైట్స్ అన్ని ఫ్లికర్ అవుతాయి. దానివల్ల భయపడిన అందరూ టెర్రస్కి వెళ్ళి ఏమైందో చూస్తారు. దూరంలో ఒక చోట్లో పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అందులో ఇరిగిపోయిన ఆ రాళ్ళన్నీ వీళ్ళున్న వైపుకొచ్చి పడతాయి. దాంతో అక్కడున్న వాళ్ళంతా త్వరగా ఆ బిల్డింగ్ దిగి కిందకొస్తారు. రోడ్లో ప్రజలందరూ దేన్నో చూసి భయపడి అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంటారు. ఇప్పుడు రాబ్, జాసన్, లిల్లీ, మర్లీనా ఇంకా హుడ్ వీళ్ళ 5గురు కలుసున్నారు. జాసన్ అతని చేతిలో ఉన్న కెమెరా ఆఫ్ చేయకుండా అక్కడ జరిగేదంతా రికార్డ్ చేస్తాడు. అప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తల ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ ముందు పడుతుంది. దాంతో వీళ్ళందరి భయం మరింత పెరిగి కంగారులో వీళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. సడన్ గా వీళ్ళకి ఆపోజిట్ లో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోతుంది. అటువైపు నుంచి ఏదో ఒక పెద్ద పొగ వీళ్ళున్న డైరెక్షన్ లో వస్తుంటుంది. అది చూసిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ త్వరగా వెళ్లి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లో దాగుంటారు. ఆ పొగ వీళ్ళున్న స్టోర్ ని దాటి వెళ్తున్నప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం కదిలి లైట్ ఆఫ్ 5 విండో గ్లాసెస్ అన్ని ఇరిగిపోతాయి.
కానీ అదేంటో అక్కడ ఎవ్వరికీ తెలియదు. జాసన్ వాళ్ళ సిటీ వదిలి వెళ్లడమే మంచిదని చెప్పడంతో వీళ్ళ ఐదుగురు బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నప్పుడు రాబ్ కి బెత్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. దానివల్ల రాబ్ మధ్యలోనే ఆగి కాల్ అటెండ్ చేసి బెత్ ఇప్పుడు ఎక్కడుందని అడుగుతాడు. బెత్ ఇంజూర్ అయి తన అపార్ట్మెంట్ లో ఇరుక్కున్నానని రాబ్ దగ్గర చెప్పింది. రాబ్ ఫోన్ మాట్లాడడం చూసిన మర్లినా, హుడ్ ఇంకా లిల్లీ ముగ్గురు ఒక మూలలో అతని కోసం వెయిట్ చేస్తారు. బట్ క్రౌడ్ లో మిస్ అయిన జాసన్ మాత్రం బ్రిడ్జ్ మధ్యకు వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వీళ్ళందరినీ అతను వెతుకుతున్నప్పుడు ఒక పెద్ద మాన్స్టర్ తోక ఆ బ్రిడ్జ్ మీద పడి బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇరిగిపోయి దాని మీద చాలా మంది చనిపోతారు. అందులో వీళ్ళు నలుగురు చూస్తుండగానే జాసన్ కూడా చనిపోయాడు. దాంతో జాసన్ గర్ల్ ఫ్రెండ్ లిల్లీ ఇంకా అతని బ్రదర్ రాబ్ చాలా ఎమోషనల్ అవుతారు. ఆ వెళ్లిపోయిన మాన్స్టర్ మళ్ళీ తిరిగొచ్చి అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి త్వరగా తప్పించుకోవాలని హుడ్ చెప్తాడు. అక్కడ ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ లో ఉన్న గ్యాజెట్స్ ని కొంతమంది ఎత్తుకు వెళ్లిపోతుంటారు. రాబ్ ఆ స్టోర్ లోకి వెళ్లి అతని ఫోన్ కి బ్యాటరీ వెతుకుతాడు. అప్పుడు టీవీలో లైవ్ న్యూస్ ప్లే అవుతుంది. అందులో ఒక పెద్ద మాన్స్టర్ ని చూపిస్తారు. ఇదే వీళ్ళ ఊరిని ఇప్పుడు అటాక్ చేస్తుంది. మిలిటరీ ఆ మాన్స్టర్ పై దాడి చేసి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ మాన్స్టర్ ఒంట్లో నుంచి ఏవో విచిత్రమైన క్రియేచర్స్ బయటకు వచ్చి మనుషుల్ని చంపేస్తున్నాయని న్యూస్ లో చెప్తారు. రాబ్ అతని ఫోన్ కి బ్యాటరీ వేసి బెత్ పంపించిన వాయిస్ మెసేజ్ ని విన్నాడు. ఇప్పుడు బెత్ ఉన్న అపార్ట్మెంట్ ఇరిగిపోతుంటుంది. తాను గాయపడుండడం వల్ల బయటికి రాలేకపోతున్నానని తనని కాపాడమని బెత్ ఆ మెసేజ్ లో అడిగుంటుంది. అది విన్న వెంటనే రాబ్ బెత్ ని కాపాడడానికి తన అపార్ట్మెంట్ కి బయలుదేరతాడు. మెర్లిన్, హుడ్ ఇంకా లిల్లీ వీళ్ళు ముగ్గురు ఎంత ఆపడానికి ప్రయత్నించినా అతను వాళ్ళ మాట వినడు. రాబ్ ని ఒంటరిగా వదలడం ఇష్టం లేక వీళ్ళు కూడా అతనితో వస్తామని చెప్తారు. బట్ ఇప్పుడు ఆ మాన్స్టర్ సిటీ మధ్యలో తిరుగుతూ ఉంటుంది. బెత్ అపార్ట్మెంట్ కూడా అటువైపే ఉంటుంది. ఆర్మీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేస్తుంటారు. కానీ బెత్ ని సేవ్ చేయడానికి వేరే దారి లేక రిస్క్ అని తెలిసినా వీళ్ళు నలుగురు సిటీలోకి వెళ్తారు. వీళ్ళు నడుస్తూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా అక్కడికి ఆ మాన్స్టర్ వచ్చేస్తుంది. అది చూసి వీళ్ళందరూ చాలా భయపడతారు. అప్పుడు వెనక నుంచి అక్కడికి ఆర్మీ మెంబర్స్ వచ్చి ఆ మాన్స్టర్ పై దాడి చేస్తారు. అప్పుడు రాబ్, లిల్లీ, హుడ్ ఇంకా మెర్లినా నలుగురు అక్కడ పక్కనే ఉన్న ఒక సబ్వేలోకి వెళ్ళిపోతారు. మీద ఆ అటాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళడం చాలా రిస్క్. వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు రాబ్ అక్కడున్న మ్యాప్ చూసి ఈ ట్రాక్ ఫాలో చేస్తూ బెత్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చని చెప్తాడు. సరే అని నలుగురు ఆ అండర్ గ్రౌండ్ టనల్ లో నడుస్తూ వెళ్తారు. బట్ దారి మధ్యలో వీళ్ళకేదో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ టనల్లో ఉండే ఎలుకలన్నీ వీళ్ళు వెళ్తున్న డైరెక్షన్ లో పరిగెడుతుంటాయి. అవెందుకు అలా ఒకేసారి గుంపుగా వెళ్తున్నాయని వీళ్ళకి అర్థం కాదు. ఆ టనల్ మొత్తం చీకటిగా ఉండడం వల్ల వీళ్ళకేం కనిపించదు. కాబట్టి హుడ్ కెమెరా నైట్ విషన్ ఆన్ చేస్తాడు. వీళ్ళ నలుగురికి వెనకాల ఆ మాన్స్టర్ ఒంట్లో నుంచి వచ్చే క్రియేచర్స్ ఉంటాయి. వెంటనే వీళ్ళందరూ అక్కడ నుంచి పరిగెడతారు. కానీ ఆ క్రియేచర్స్ వీళ్ళని వదలకుండా ఫాలో చేస్తూ వచ్చి అటాక్ చేస్తాయి. అందులో ఒక క్రియేచర్ మెర్లినాని కొరికేస్తుంది. మిగతా ముగ్గురు దాన్ని కొట్టి మెర్లినాని కాపాడి ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుంటారు. మెర్లినాకి చాలా లోతుగా ఆ గాయం తగిలింటుంది. వాళ్ళొక రూమ్ లో తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తరువాత సబ్వే మీదకొచ్చి చూస్తే అక్కడ మిలిటరీ టీం ఉంటుంది. వాళ్ళు వీళ్ళ నలుగురిని పక్కనే ఉన్న మెడికల్ క్యాంప్ కి తీసుకువెళ్తారు. ఇక్కడే ఆ మాన్స్టర్ అటాక్ లో గాయపడిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొంచెం సేపులో మెర్లినా పరిస్థితి చాలా క్రిటికల్ అయిపోతుంది. తన కళ్ళు, ముక్కు నుంచి రక్తం వస్తుంది. మెర్లినాని చెక్ చేయడానికి వచ్చిన మెడికల్ స్టాఫ్ తనని ఆ క్రియేచర్ కొరికేసిందని తెలుసుకుని వెంటనే తనని ఐసోలేట్ చేయమంటారు. వాళ్ళు మెర్లినాని తీసుకువెళ్తున్నప్పుడు సడన్ గా తన తల పేలిపోతుంది. లిల్లీ, రాబ్ ఇంకా హుడ్ అది చూసి షాక్ అయిపోతారు. ముందు జాసన్, ఇప్పుడు మెర్లినా. ఒక్క రోజులో వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన ఇద్దరు వాళ్ళ కళ్ళ ముందలే చనిపోవడం చూసి ఆ బాధని తట్టుకోలేకపోతారు. రాబ్ అక్కడున్న కమాండర్ దగ్గర బెత్తున్న సిచ్యువేషన్ గురించి చెప్పి తనని కాపాడడానికి హెల్ప్ అడుగుతాడు. బట్ ఆల్రెడీ వాళ్ళ మిలిటరీ యూనిట్ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి కమాండర్ వాళ్ళకి హెల్ప్ చేయలేమని చెప్పేస్తాడు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్న రాబ్ అతను ఒంటరిగా వెళ్లి బెత్ ని సేవ్ చేస్తానని చెప్తాడు. కానీ అప్పటికి కమాండర్ వాళ్ళని పంపించడానికి ఒప్పుకోడు. రాబ్ అతన్ని చాలా రిక్వెస్ట్ చేయడంతో సరే అని ఫైనలీ ఒప్పుకున్నాడు. ఇంకో 1 hour లో ఇక్కడున్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయబోతున్నాం కాబట్టి ఎలా అయినా ఆ 1 hour లోపు నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఇక్కడికి వచ్చేయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆ మాన్స్టర్ ని చంపడానికి ఈ సిటీ మీద బాంబ్స్ డ్రాప్ చేయాలని డిసైడ్ చేశారు. మీరు టైంకి ఇక్కడికి రాలేకపోతే ఆ ఎక్స్ప్లోషన్ లో ఇరుక్కుని మీరు కూడా చనిపోతారని కమాండర్ చెప్తాడు. దానికి సరే అని చెప్పి రాబ్ బయలుదేరతాడు. అప్పుడు హుడ్ ఇంకా లిల్లీ కూడా అతనితో వస్తామని చెప్తారు. రాబ్, లిల్లీ ఇంకా హుడ్ ముగ్గురు బెత్ ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటారు. బెత్ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఇంకో
ఇంకో అపార్ట్మెంట్ మీద వాలిపోయి ఉంటుంది. సో వీళ్ళ మంచి కండిషన్ లో ఉన్న అపార్ట్మెంట్ ఎక్కి అందులో నుంచి బెత్ అపార్ట్మెంట్ కి వెళ్తారు. ఆఖరికి ఎలాగో వీళ్ళు ముగ్గురు బెత్ ని కనిపెట్టేస్తారు. తన కాళ్ళ మీద ఒక గోడ ఎరిగి పడిపోయి ఉంటుంది. వీళ్ళు కష్టపడి దాన్ని తోసి బెత్ ని కాపాడతారు. ఆ తరువాత వీళ్ళు నలుగురు అక్కడ నుంచి మిలిటరీ బేస్ కి బయలుదేరతారు. ఈ లోపు ఆ మాన్స్టర్ మళ్ళీ సిటీని అటాక్ చేసి అక్కడున్న బిల్డింగ్స్ అన్నిటినీ కూల్చేస్తుంటుంది. ఆర్మీ ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తుంటారు. వీళ్ళు నలుగురు కమాండర్ చెప్పిన టైం లోపు ఆ మెడికల్ క్యాంప్ కి తిరిగి వచ్చేస్తారు. అక్కడ 2 హెలికాప్టర్స్ మాత్రమే ఉంటాయి. ఓ హెలికాప్టర్ లో ఒకరు కూర్చునే చోటు ఉంటుంది కాబట్టి లిల్లీని అందులో వెళ్ళమంటారు. రాబ్, బెత్ ఇంకా హుడ్ ముగ్గురు మిగతా సోల్జర్స్ తో ఆఖరి హెలికాప్టర్ ఎక్కుతారు. వీళ్ళు సిటీ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కింద ఆ మాన్స్టర్ ని చూస్తారు. ఆర్మీ వాళ్ళ ప్లాన్ ప్రకారం మీద నుంచి ఆ మాన్స్టర్ మీదకి బాంబ్స్ డ్రాప్ చేస్తారు. ఫైనలీ ఆ మాన్స్టర్ కింద పడిపోతుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి కింద ఎలాంటి మూమెంట్ కనిపించదు. సో అందరూ ఆ మాన్స్టర్ చనిపోయిందని సంతోషపడతారు. అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ మాన్స్టర్ కింద నుంచి జంప్ చేసి వీళ్ళు ముగ్గురు ఉన్న హెలికాప్టర్ ని పట్టుకుని క్రాష్ చేసేస్తుంది. రాబ్, బెత్ ఇంకా హుడ్ వీళ్ళు ముగ్గురు తప్ప ఆ హెలికాప్టర్ లో ఉన్న మిగతా అందరూ చనిపోతారు. అలాగే రాబ్ కాలు ఆ క్రాష్ అయిన హెలికాప్టర్ లో ఇరుక్కుంటుంది. బెత్ ఇంకా హుడ్ అతన్ని బయటకు తీసి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు. అప్పుడు హుడ్ కింద పడిపోయిన అతని కెమెరాని తీయడానికి వెళ్ళాడు. కరెక్ట్ గా అప్పుడు అక్కడికి ఆ మాన్స్టర్ వచ్చి హుడ్ ని చూసి అతన్ని కొరికి పడేస్తుంది. దాంతో హుడ్ కూడా చనిపోతాడు. ఇప్పుడు రాబ్ ఇంకా బెత్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. రాబ్ ఆ కెమెరా తీసుకుని బెత్ తో కలిసి ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్లి దాగుంటాడు. బయటున్న ఆ మాన్స్టర్ అరుపులు ఇంకా బాంబ్ల సౌండ్ విని బెత్ కి చాలా భయం వేసి ఏడుస్తుంది. రాబ్ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆఖరిగా అతని కెమెరాని చూసి ఏం చెప్తాడంటే, నా పేరు రాబ్, మీకు ఈ వీడియో దొరికేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుందో ఈ సిచ్యువేషన్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసుంటుంది. కానీ ఆ మాన్స్టర్ నా కళ్ళ ముందే నా తమ్ముడు జాసన్ ఇంకా మా ఫ్రెండ్స్ ని చంపేసింది. ఇప్పుడు ఆర్మీ ఆ మాన్స్టర్ ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో మేము కూడా చనిపోబోతున్నాం అని వాళ్ళ ఫైనల్ మెసేజ్ ని రికార్డ్ చేస్తారు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడే ఒక బాంబ్ ఆ బ్రిడ్జ్ పక్కనే పడి వీళ్ళున్న చోట్ల ఎక్స్ప్లోషన్ జరిగింది. రాబ్ ఇంకా బెత్ ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. అప్పుడు ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయి వీళ్ళిద్దరూ అక్కడే చనిపోతారు. అక్కడ కట్ చేస్తే మనం ఫస్ట్ సీన్ లో రాబ్ ఇంకా బెత్ రికార్డ్ చేసిన ఫుటేజ్ చూసాం కదా, దాని కంటిన్యూషన్ ని చూపిస్తారు. ఆ రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ ఒక ఫెరిస్ వీల్ ఎక్కుతారు. అప్పుడు రాబ్ మీద నుంచి ఆ వ్యూ ని రికార్డ్ చేస్తాడు. అందులో ఆకాశం నుంచి ఏదో ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఓషన్ లో పడడం రికార్డ్ అయి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ అది గమనించుండరు. కెమెరా ముందు బెత్ తని రోజంతా ఎంజాయ్ చేశానని చెప్పడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఆ మాన్స్టర్ అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఓషన్ లో పడ్డ పెద్ద ఆబ్జెక్ట్ కి ఈ మాన్స్టర్ కి ఏంటి సంబంధం అనేదాన్ని ఈ మూవీ సెకండ్ పార్ట్ లో చూపించుంటారు. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని మరో వీడియోలో చూద్దాం. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది.